హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మీకు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదము అందరికీ ఇష్టమే కదండి. ఎవరైనా శబరిమల వెళ్ళినప్పుడు ప్రసాదం మనకిచ్చినప్పుడు ఇంకా తిందామా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, కానీ ఎంత బాగా వచ్చిందో అసలు ప్రసాదము. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదానికి ఎర్ర బియ్యం అయితే వాడతారంట, కానీ అందరిళ్ళల్లోనూ ఎర్ర బియ్యం అనేటివి ఉండవు కదా. ఇలాగ మామూలు బియ్యమే ఉంటాయి కదా. ఇలాగ మామూలు బియ్యంతో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకైతే చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యము గిన్నెలోకి వేసుకొని నేను నీట్గా అయితే కడుక్కుంటున్నాను. ఇలాగా బియ్యాన్నన్నిటినీ కడుక్కోవాలన్నమాట. ఇలాగ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా కడిగి పక్కన పెట్టుకేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యాన్నన్నిటినీ ఈ కడాయిలోకైతే వేసుకోవాలి. ఇలాగా బియ్యాన్నన్నిటినీ కడాయిలోకి వేసేసుకొని గరిటతో అయితే ఇలాగా వేయించుకోవాలన్నమాట. ఖచ్చితంగా మనము 10 నిమిషాల పాటు ఇలాగ బియ్యాన్ని అయితే వేయించుకోవాలి. బియ్యం వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్ లేకైతే వస్తాయి. ఇలాగనమాట. ఇలాగ నేతిలో బియ్యాన్ని వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ ప్రసాదానికి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదా బియ్యము. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు అయితే నేను పక్కనైతే వేడి చేసుకుంటున్నాను. 3 గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ బియ్యానికి అన్నిటినీ అయితే పోసేస్తున్నాను. ఇప్పుడు 3 గ్లాసుల నీళ్ళని ఈ బియ్యంలోకైతే ఇలాగా వేసేసుకోవాలి. ఇలాగ పోసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మనము నీళ్లు వేడి చేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది త్వరగా అయితే ఉడికిపోతుందన్నమాట. ఇలాగా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి నాకైతేను. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దామా అన్నం ఉడుకుతోందా అనేసి. మనము వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల అన్నం అనేది త్వరగానే ఉడికిపోతుందన్నమాట. ఇంకొకసారి మూత పెట్టేసి ఉడుకుతూ ఉంటుంది అన్నము. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రసాదంలోకి వచ్చేసి నల్ల బెల్లమే తీసుకోవాలండి. అప్పుడే మనకి ఆ కలర్ కానీ ఆ టేస్ట్ కానీ వస్తుందన్నమాట. ఇక్కడ నేను నల్ల బెల్లం అయితే తీసుకున్నాను. తాటి బెల్లం కూడా అంటారంట ఈ బెల్లాన్ని. ఇలాగ నేనంతా పొడి చేసి పెట్టేసుకున్నాను. ఇలాగ కొంచెం అంతా మెత్తగానే ఉంటుంది బెల్లము. ఈ బెల్లంలో ఇసక అలాంటిదైతే ఏమీ లేదండి. నేను ఆల్రెడీ ఒకసారి పాయసం చేశాను, అందుకనే ఇప్పుడు బాగుందని చెప్తున్నాను. ఇక్కడ మనకి ఇంకొంచెం ఉడకాలి అన్నము. మనకి 80% అలాగ ఉడికితే సరిపోతుందన్నమాట. కొంచెం బియ్యంగానే ఉండాలి. మనము తినేటప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదము బియ్యంగా తగులుతుంది కదా, అలాగే వండుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అంటే కొంచెం మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం నేను తీసుకున్నాను కదా, ఆ బెల్లం మొత్తంని ఇందులోకైతే వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, ఆ గ్లాస్ బియ్యం వచ్చేసి 1/4 కిలో అలా ఉంటాయన్నమాట. 250 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ నేను బెల్లం వచ్చేసి 1/2 kg అయితే తీసుకున్నాను. మనకి బెల్లం చాలా ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఒక 200 గ్రామ్స్ బియ్యానికి 1/2 kg బెల్లం వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు ఈ బెల్లము
ఇలాగ చూడండి కరిగిపోయి ఇలాగ నీళ్ళ మాదిరి అయిపోయింది కదా, లూజ్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇదంతాను ఖచ్చితంగా మనము ఇలాగ బెల్లం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్ 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుండేది వచ్చేసి పచ్చకర్పూరం అండి. ఇది తీపి ప్రసాదాలు ఉంటాయి కదా, ప్రతి వాటిలోకి గుడిలో ఈ పచ్చకర్పూరం అనేది వేస్తారు. ఇది వేయడం వల్ల మనకి గుడిలో తిన్న టేస్టే వస్తుందండి. మంచి వాసన, చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీగా అయితే వేసుకోండి. వేసిన తర్వాత పచ్చకర్పూరము, ఇప్పుడు నెయ్యి అయితే వేస్తున్నాను ఇందులోకి నేను 3 స్పూన్లంతా. ఇలాగ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కరెక్ట్గా 15 నిమిషాలు ఉడికించుకుంటే మనకి బెల్లము పాకు మాదిరి అనేది వస్తుందన్నమాట. బంకలాగా వచ్చేస్తుంది. బాగా 15 నిమిషాలు ఇలాగ బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మనకి ఇదంతా కూడా దగ్గరగా వస్తుంది. ఇలాగ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ ప్రసాదము చల్లారిన తర్వాత కూడా గట్టిగా అనేది అయిపోదండి. ఎందుకంటే బంకలాగా వస్తుంది కదా, ఎలా అయితే ఉంటుందో వేడిగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది, అంతే తప్ప చాలా గట్టిగా అయితే అయిపోదు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకు అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇలాగే ఉంటుందన్నమాట. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. మనము డబ్బాలోకి వేసుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చండి. ఒక వారం 10 రోజుల పాటు పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అంతవరకు కూడా ఉండనివ్వరు ఇంట్లోనూ, అంత టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలాగా రెడీ అయితే చేసి చూడండి. ఎప్పుడైనాను ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చూసి ఎలా ఉంటుంది అనే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.